హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. రాహుల్ చౌదరి ఒకనొక టైంలో ఈ పేరు తెలియని ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఉత్తరప్రదేశ్ చెందిన బిజ్నోర్లో పుట్టాడు, కానీ చూడడం మాత్రం ఆ తెలుగు వాళ్ళ లెక్కే చూసుకునే వాళ్ళం. ప్రో కబడ్డీ వల్ల చాలా మంది ప్లేయర్స్కి ఫేమ్ వచ్చింది, కానీ ప్రో కబడ్డీకి ఫేమ్ వచ్చిందంటే రాహుల్ చౌదరి వల్లే. అవును, ఈ మాటని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ప్రో కబడ్డీ స్టార్టింగ్ స్టేజ్లో ఒకసారి రాహుల్ చౌదరి పర్ఫార్మెన్స్ చూడండి, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ప్రో కబడ్డీకి ఫేమ్ వచ్చిందంటే రాహుల్ చౌదరి వల్లే అనేసి. రాహుల్ చౌదరి ఆ రోజు మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కుపోయేవాళ్ళం. ప్రో కబడ్డీ లీగ్ లో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏదంటే తెలుగు టైటన్స్, బికాస్ ఆఫ్ ది రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరి ఎప్పుడైతే తెలుగు టైటన్స్ వదిలిపెట్టాడో తెలుగు టైటన్స్ గ్రాఫ్ కంప్లీట్ గా పడిపోయింది. అప్పటి వరకు కనీసం సెమీఫైనల్స్ దాకా లేకపోతే సెమీఫైనల్స్ కిందన ఉండేవాళ్ళు. ఎప్పుడైతే రాహుల్ చౌదరి వెళ్ళిపోయిన తర్వాత కింద పడిపోయిన టీం ఇంతవరకు పైకి లేవడానికి చాలా కష్టపడుతుంది. మీరు ఇంకోటి గమనించినట్లయితే రాహుల్ చౌదరి ఎప్పుడైతే తెలుగు టైటన్స్ ని వదిలిపెట్టాడో అప్పటి నుంచి ప్రో కబడ్డీ ఫేమ్ కూడా తగ్గిపోయింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తనకిచ్చిన బిరుదుల్లోనే ఉంటాయి పోస్టర్ బాయ్ ఆఫ్ ది పీకేఎల్ అని. తన పోస్టర్ లేకుండా ఎట్లాంటి ప్రచారం జరగదు, తన పోస్టర్ లేకుండా ఎట్లాంటి పబ్లిసిటీ జరగదు, తన పోస్టర్ లేకుండా ఎలాంటి మీటింగ్ జరగదు. ప్రో కబడ్డీ అంటే గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ రాహుల్ చౌదరి. లాక్డౌన్ లో పుట్టిన పిల్లలు అడుగుతా ఉంటారు రాహుల్ చౌదరి అంటే షోమ్యాన్ అంటే ఏంటిది, మ్యాచ్ లో షో చేస్తాడా అనేసి. కానీ కాదు, ఆ రోజు రాహుల్ చౌదరి మ్యాచ్ ఆడుతున్నాడంటే కెమెరాస్ మొత్తం రాహుల్ చౌదరినే ఫోకస్ చేసి తనే ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రైడ్కి వెళ్ళాడంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. తను ఒక పాయింట్ తెచ్చి తైఫై క్లెయిమ్ చేశాడంటే ఇంకా ఆ రోజు ఫ్యాన్స్కి పండగే. తన అగ్రెసివ్ రైడింగ్ అట్లా ఉంటుంది. తను రైడింగ్కి వెళ్ళాడంటే డిఫెండర్లు సైతం భయపడాల్సిందే. ఎట్లా స్టార్ట్ చేస్తాడో తెలియదు, ఎట్లా ఎండ్ చేస్తాడో తెలియదు, ఎందుకంటే తను రెండు సైడ్లు ఈక్వల్గా రైడ్ చేయగలడు. తన రన్నింగ్ స్పీడ్ అట్లా ఉండేది. రన్నింగ్ హ్యాండ్ టచెస్ లో తన రికార్డు ఇప్పటికీ చెడిపోలేదు. దాదాపు 5 సీజన్ల నుంచి తన పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా పడిపోయింది, కానీ ఇప్పటికీ రైడింగ్ లో తనే టాప్ 3లో ఉన్నాడు. దాదాపు 1100 పాయింట్స్, 42 సూపర్ టెన్స్ చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. రికార్డు బ్రేకర్లు అంటారు, కానీ ఆ రికార్డును సెట్ చేసిందే రాహుల్ చౌదరి. కబడ్డీ చూసే వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క టీం కోచ్ కి ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా అడిగితే అందరూ చెప్పే సమాధానం రాహుల్ చౌదరి. ప్రాక్టీస్ టైంలో అందరికంటే ఒక గంట ముందే వచ్చేవాడు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అందరికంటే ఒక గంట లేట్ గానే వెళ్ళేవాడు. తన గేమ్ కోసం తన కష్టపడే విధానం, తన డెడికేషన్, తన ఎఫర్ట్స్ కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి. తను ప్యూర్ వెజిటేరియన్, ఆంజనేయ స్వామి భక్తుడు. తన మ్యాచ్ ఆడుతున్నాడంటే ఆ రోజు నిజంగానే ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి గుర్తొచ్చేవాడు. ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక కబడ్డీ ప్లేయర్ కూడా రాహుల్ చౌదరినే. ప్రో కబడ్డీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రాహుల్ చౌదరి రీసెంట్ గా తన రిటైర్మెంట్ ఎంతో ప్రకటించాడు. తన టాలెంట్ ని గుర్తించి తనకు అవకాశం ఇచ్చిన పీకేఎల్ కి, తన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ అవడానికి సహకరించిన కోచెస్ కి, తన తోటి ప్లేయర్స్ కి, అండ్ తను ఆదరించిన ప్రతి ఒక్క కబడ్డీ లవర్స్ కి, అండ్ స్పెషల్లీ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఆయన థ్యాంక్స్ చెప్తూ హ్యాపీగా తన రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఆయన రిటైర్మెంట్ ని రెస్పెక్ట్ ఇస్తూ కబడ్డీ బ్రతుకున్నంత కాలం రాహుల్ చౌదరి పేరు గుర్తుంటుంది. అండ్ డెఫినెట్లీ వి మిస్ యూ రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరి ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి, తన రిటైర్మెంట్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. Thanks for watching.